కొణిజేటి రోసయ్య తలపండిన నాయకుడు, గవర్నర్, ముఖ్యమంత్రి లాంటి ఉన్నత పదవులు నిర్వర్తించిన దిగ్గజం. ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనాపాటి. పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్గా 3 నాళ్ల క్రితమే పదవీ విరమణ చేసిన ఆయన ఇకపై క్రియాశీల రాజకీయాలకు, ఇతర బాధ్యతలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. హైదరాబాద్లో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్న రోసయ్యతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా 5 సంవత్సరాల పాటు పనిచేసిన కొణిజేటి రోసయ్య గారు ఆయన అనుభవాలు మనతో పంచుకోనున్నారు. సార్ నమస్తే సార్. ఈ 5 ఏళ్ల మీ అనుభవాల గురించి చెప్పండి. నేను 5 ఏళ్ళు కూడా సంతోషంగా కాలక్షేపం చేశాను. ఇక్కడ ఎవరితో వివాదాలు లేవు. అటు ప్రభుత్వం నాతో చాలా చక్కగా వ్యవహరించింది. గవర్నర్గా యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా ఉంటాం. 5 ఏళ్ల కాలంలో 83 కాన్వకేషన్స్కి హాజరయ్యాను. 36 లక్షల మంది విద్యార్థులకి పట్టాలు ప్రదానం చేశాను. నాకు శ్రమ అనిపించేది కాదు, విద్యార్థులను కలుసుకోవడం సంతోషం అనిపించేది. మీరు ఒక క్రియాశీలకమైనటువంటి గవర్నర్గా వ్యవహరించారు అన్న ఒక పేరు మీకే దక్కింది. దీని పట్ల మీ అభిప్రాయం చెప్పండి. నేను రాజకీయాల్లో కార్యకర్తగా చేరినటువంటి వాడిని, పనిచేసిన వాడిని, మంత్రిగా ఉన్నా, ఇతర బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా కూడా ప్రజలకు చేరువుగా వెళుతూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను కలవాలి, నాకేదైనా ఒక వినతి చేయాలి అని భావించిన వారిని ఎవరిని కూడా దూరంగా పెట్టేదానికి ప్రయత్నం చేయాలి. యూనివర్సిటీస్ స్ప్రెడ్ ఓవర్ ది ఎంటైర్ స్టేట్. యూనివర్సిటీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇతరతర ఏదైనా ఫంక్షన్ కావాలన్నా వెళ్ళొస్తుండేవాడిని. ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, ఆ పదవి నుంచి వైదొలిగినప్పుడు మీకున్నటువంటి అనుభూతి ఎలా ఉండింది? పొరుగు రాష్ట్రానికి గవర్నర్గా వస్తున్నప్పుడు అప్పటి మీ అనుభూతి ఎలా ఉండింది? ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకునేటప్పుడు బరువు తగ్గిపోయింది అనే రిలీఫ్ ఫీల్ అయ్యాను. నేను ఒక టార్గెట్ పెట్టుకుని ముఖ్యమంత్రిని కావాలి అని ఆలోచన చేసి ముఖ్యమంత్రిని అయినవాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా దూరం కావడంతో కేంద్ర నాయకత్వం నువ్వు వెళ్ళు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆదేశించారు. అట్లా ముఖ్యమంత్రిని అయ్యాను. మిగిలిన బాధ్యతల్లో ఉన్నంత ఒత్తిడి గవర్నర్గా ఉండదు. అందువల్ల నాకు ఉన్నటువంటి సమయాన్ని ప్రజలను కలుసుకుంటానికి కానీ, యూనివర్సిటీస్కి వెళ్ళి విద్యార్థులను కలుసుకుంటానికి కానీ, యూనివర్సిటీస్ మ్యాటర్స్ చూడటానికి కానీ కొంచెం వెచ్చించేదానికి మెసులుబాటు కలిగింది. వెళ్ళి వచ్చేవాడిని. ముఖ్యమంత్రి జయలలిత గారితో ఒక గవర్నర్గా కొనసాగడం అంటే కత్తి మీద సావే అని అంటారు. కానీ మీ పట్ల ఆవిడ ఒక విధమైనటువంటి గౌరవభావంతో మెలిగారు. దీనికి ఏం కారణం అంటారు? నేను ఆమె గారితో వివాదానికి ఏ సందర్భంలో కూడా కాలు దువ్విన వాడిని కాదు. అసలు వివాదాలు వచ్చేవి కాదు. ఏదైనా విషయం ఉంటే, ఆమెకు చెప్పవలసిన విషయం ఉంటే చెప్పేవాడిని. ఆమె దగ్గర నుంచి ఫైల్స్ వస్తూ ఉంటాయి. ఫైల్స్ ఇక్కడ పెండెన్సీ పెట్టి ఆలస్యం చేసేవాడిని కాదు. సాధ్యమైనంత త్వరలో ఫైల్ చూచి పంపించేసేవాడిని. అందువల్ల ఆమె గారికి కష్టం కలిగే విధానం కానీ, కష్టం కలిగించిన సంఘటనలు కానీ లేవు. అలాగే నాకు ఆవిడతో ఏదైనా విషయం మాట్లాడాల్సి వస్తే మాట్లాడేటుంటాను. చక్కటి తెలుగు మాట్లాడుతుంది. సొంత సోదరిమణిలాగా నేను భావిస్తూ ఉండేవాడిని. తమిళనాడులోని రాజకీయ నాయకులు ఉప్పు నిప్పులా ఉంటారు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదు అన్నట్లుగా ఉంటారు. ఇటు జయలలితతో మీరు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూనే కరుణానిధి వాళ్ళ మనవడి పెళ్లికి, వాటికి, వాళ్ళ ఇంటి శుభకార్యాలకు కూడా మీరు వెళ్ళొచ్చారు. ఇటువంటప్పుడు తనకి అనీజీగా ఏమన్నా ఫీల్ అయ్యారా? పొరపాటున కూడా అట్లాంటి సందర్భమే లేదు. నేను వారి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి.
యాజ్ గవర్నర్ నేను అందరికీ అందుబాటులో ఉండవలసిన వాడిని, ప్రభుత్వానికి కావాల్సిన సందర్భాల్లో సలహా చెప్పవలసిన వాడిని, అంతే తప్ప నా పరిధి మించి వ్యవహరించేదానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్షం కదా, చిన్న పార్టీ కదా అని వాళ్ళని నిర్లక్ష్యం చేసింది కూడా లేదు. కరుణానిధి గారు మీకంటే కూడా కొంచెం సీనియర్ రాజకీయాల్లో. అంటే ఆయనతో మీరు సమావేశమైన సందర్భాల్లో మీ అనుబంధాన్ని, ఆయనతో మీరు మాట్లాడిన విషయాలు మేము బాగానే మాట్లాడేవారు. ఆయన పెద్ద మనిషి, ఆయన రాజకీయాల్లో తలబడినవాడు, ఆ గౌరవం నాకు ఉంది. నేను కూడా వయసులో కొంచెం ఆయనకంటే కొద్దిగా తక్కువ వాడినైనా నాకు ఇచ్చే గౌరవం ఆయన ఇచ్చేవాడు. మీ భవిష్య కార్యాచరణ ప్రణాళిక ఏమైనా పెట్టుకొని ఉన్నారా? ఇక వయస్సును గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓపికను గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతంగా జీవితాన్ని ముగింపు చూసుకోవాలి. మీరు ఆ రాష్ట్రం నుంచి వచ్చేటప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇక్కడికి గవర్నర్గా వచ్చారు. మీరు తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్రం రెండుగా విభజింపబడింది. అంటే మీ స్వస్థలమైనటువంటి వేమూరు వెళతారా, లేకపోతే హైదరాబాద్ వెళ్తారా? ఎక్కడ ఉండబోతారు? ఎక్కడ మీ కార్యక్షేత్రాన్ని మీరు ఎంచుకొని ఉన్నారు? హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకనంటే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, నేను ఉండటానికి కావాల్సిన ఇల్లు వాకిలు కానీ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంటి దగ్గర వేమూరులో కూడా ఇల్లు ఉన్నది. నేను నా భార్య వెళ్ళి ఉంటానికి సరిపోయే ఇల్లు ఉంది. కానీ మెడికల్ ఫెసిలిటీస్ అవి అందుబాటులో ఉండవు అక్కడ. ఇక మీదట క్రియాశీల రాజకీయాలకు దూరంగా ప్రశాంతమైన శేష జీవితాన్ని గడపాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చారు శ్రీనివాస్. ఈటీవీ న్యూస్, చెన్నై.